ఇవాళ మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం పెడతా ఉన్నారు. ముఖ్యంగా నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే దాని మీద మనం ముందుకెళ్తా ఉన్నాం. నమ్మకం అంటే మన ముఖ్యమంత్రిగా మన పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అది అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేసి చూపించడమే నమ్మకం అన్నమాట. ముఖ్యంగా మన జిల్లాకు వచ్చేతలకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మార్కాపురం జిల్లా ఇస్తా ఉన్నారు. అదేవిధంగా అద్దంకిని, కందుకూరుని తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతూ ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల మనసులో ఏదైతే ఉందో అది చేయటమే నమ్మకం అన్నమాట. అభివృద్ధి అంటే ఇందాక మనం ఏవి లాంచ్ చేసాం, దాదాపు 4,000 రూపాయలు పెన్షన్ చేశాం 3,000 నుంచి. అదే కాకుండా ఆ రోజు చెప్పడం జరిగిందనమాట, ఏప్రిల్ మే మాసాలకు సంబంధించిన పెన్షన్ 7,000 కూడా కలిపి ప్రజలకు ఇస్తామని చెప్పాం. అది చేసాం. ఈ దేశంలో ఎక్కడ ఇవ్వనన్ని పెన్షన్లు, 65 లక్షల పెన్షన్లు, 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పడంలో గర్వంగా ఉంది. అదేవిధంగా చదువు కోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం, 16,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మహిళలకి గ్యాస్ కనెక్షన్లు 3 ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని చెప్పాం, అది ఇచ్చాం. అదేవిధంగా ఉచిత ప్రయాణం అని చెప్పాం, అది చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క తట్టమట్టేలా, 1 కిలోమీటర్ కూడా తార్ రోడ్డేలా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎన్బి రోడ్లు కానీ, డిప్యూటీ సీఎం గారి ద్వారా పంచాయతీరాజ్ రోడ్లు కానీ, వీటితో పాటు ఆగిపోయిన ప్రాజెక్టులు, వాళ్ళ టైంలో విధ్వంసంకి గురైన గుండ్లకమ్మ లాంటి ప్రాజెక్టులకి గేట్లు పెట్టి మళ్ళీ వాటి ద్వారా వ్యవసాయ రంగానికి, అదేవిధంగా చేపల పెంపకదారులకి ఏ విధంగా మనం పనిచేస్తున్నామో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నిన్న వెళ్ళాం, మార్కాపురం జిల్లా వెళ్ళాం మేమందరం కూడా, మంత్రి గారు మేమందరం కూడా. అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకుండానే జాతికి అంకితం అని చెప్పి ప్రజలను మోసం చేశాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సప్లై ఛానళ్ళు ముఖ్యమంత్రి గారు వచ్చే శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇరిగేషన్ మంత్రి వాళ్ళు రామానాయుడు గారు ప్రతి నెల కూడా వచ్చి పని పర్యవేక్షించి వెళ్తూ ఉన్నారు. అదే కాకుండా ముంపు గ్రామాల ప్రజలు R&R ప్యాకేజీలు ఇవ్వాలి. 11 గ్రామాలు ఖాళీ చేపించాలంటే నిన్న మొన్నట్లో 980 కోట్ల రూపాయలు విడుదల చేసి అక్కడున్న ముంపు గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం చేసే కార్యక్రమం చేశాం అన్నమాట. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. పోయినసారి కూడా 1 ఓటు అని చెప్పి జనంలో దిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 1 ఓటు చేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిందో, రాజధాని రాష్ట్రంగా లేని రాష్ట్రంగా ఏ విధంగా మిగిలిపోయిందో, పోలవరం లాంటి డ్యాములు 70% పూర్తి చేస్తే దాన్ని కూడా పూర్తి చేయలేని అసమర్థుడు ఎవరన్నా ఉండారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదనమాట. జగన్మోహన్ రెడ్డిది విచిత్రమైన పరిస్థితి ఉంది, అతని మనస్తత్వం కూడా విచిత్రమైన పరిస్థితి ఉంది. అధికారం ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఉన్నా ఇంట్లో నిద్రపోయాడు. అధికారం పోయిన తర్వాత మన అభివృద్ధి చేస్తుంటే ఇవన్నీ నా టైంలో చేశాను, ఇవన్నీ నాయి అంటున్నాడు. మీరు చూడండి, పోయినసారి మనం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి శంకుస్థాపన చేస్తే అది నా టైంలో తీసుకొచ్చానన్నాడు. పోయినసారి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం అయిన రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలో కారులు తయారు చేసే కంపెనీ తీసుకొస్తే అది మా నాన్న టైంలో తీసుకొచ్చానన్నాడు. మన వినేవాళ్ళు ఉంటే స్వతంత్రం కూడా మా తాత టైంలో తీసుకొచ్చానని చెప్తాడనమాట. జగన్మోహన్ రెడ్డి తీరది. ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి అధికారం వస్తే ఇంట్లో నుంచి బయటికి రాడు, అధికారం వచ్చిన తర్వాత మనం పనిచేసి ఇవన్నీ నేను తీసుకొచ్చానని చెప్తా ఉంటాను అనమాట. అందుకని తస్మత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే నీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అభివృద్ధిని మొత్తం ప్రజలకు దూరం చేసి సంక్షేమం కూడా అరకొర సంక్షేమం ఇచ్చి సంక్షేమం నేనే చేశానని చెప్పి అబద్ధ మాటలతోటి ప్రజలు నమ్మించే కార్యక్రమాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఉన్న నేర్పరి మన పార్టీ నాయకుల్లో లేదు. అందుకని మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. చేయని మనం ఎక్కడ కూడా చెప్పొద్దు, చేయగలిగినే చెప్పండి, చెప్పేది గట్టిగా చెప్పాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, చాలామంది మన రైతులు ఉన్నారు, ఇవాళ పొగాకు సమస్య ఉంది, మేమెవరూ పట్టించుకోవట్లేదనే మాట మనసులో ఉంది.
కానీ నేను కానీ రామనారాయణ రెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రిగా కానీ స్వామి గారి మన ఎమ్మెల్యేలు అందరం కూడా పలుసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర మంత్రి గారితో పలుసార్లు మాట్లాడారు. ఆయన సింగపూర్ నుంచి రాగానే మా అందరికీ చెప్పి ఇమీడియట్గా మీరు 3ంటికి రండి మీటింగ్ పెడదామని చెప్పాడు అనమాట. ఎప్పుడు కూడా పట్టించుకోండి. కానీ మనం ఆర్భాటాలకు వెళ్ళాము. అవసరం లేని వాటిని అనవసరంగా ప్రజల్లోకి చెప్పి అనవసరమైన అపోహలు క్రియేట్ చేయలేం. మీరు చూడండి, పోయినసారి బ్లాక్బెర్రీ పొగాకు ఉంది. బ్లాక్బెర్రీ పొగాకు అమ్ముడు పోక రైతుల పరిస్థితి ఇబ్బందిగా ఉంటే ఈ దేశంలో బ్లాక్బెర్రీ పొగాకుని కొన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం, చంద్రబాబు గారి నాయకత్వం అన్నమాట. ఎప్పుడు రైతులకు ఇబ్బంది వచ్చినా అండగుండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు గారి నాయకత్వంలోనే మాత్రం జరిగింది. ఎవరు కూడా అపోహపడద్దు. ఏదున్నా సరే మాకు చేతైనంత వరకు మేము కానీ మా ఎమ్మెల్యేలు కానీ మన పార్టీ నాయకులు కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందాక మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం మనకి ఇచ్చిందో ఆ కార్యక్రమాల ద్వారా రాబోయే రోజుల్లో 45 రోజుల పాటు ప్రజల్లో తిరగమని చెప్పి మళ్ళీ ఒక కార్యక్రమం వచ్చింది. తప్పకుండా మనందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం కూడా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు నమ్మించి మోసం చేసే ప్రభుత్వం మంది కాదు. మనం ఏదైతే ఒక మాట చెప్పామో అది నమ్మకంతో మళ్ళీ చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెళ్లి కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో.